కేసీఆర్ వ్యాఖ్యలపై ఎంపీ చామల కిరణ్ కౌంటర్ వేశారు. త్వరలో కేసీఆర్ ఉప ఎన్నికలు వస్తాయంటున్నారు. 5 ఏళ్ల వరకు ఉప ఎన్నికలు వచ్చే ఛాన్స్ లేదన్నారు. లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్కు ఉనికి లేదన్నారు. అందుకే కేసీఆర్ ఇలాంటి మెసేజ్లు ఇస్తున్నారన్నారు. క్యాడర్ను ఉత్తేజపరచడానికి కాంగ్రెస్ గ్రాఫ్ పడిపోయిందంటున్నారని, చిత్తశుద్ధి ఉంటే అపోజిషన్ లీడర్గా అసెంబ్లీకి వచ్చి ప్రజల సమస్యలపై చర్చించేవారన్నారు. గారు ఈ రోజు మళ్ళీ మన ఏదో ఫామ్ హౌస్ లో వచ్చి మాట్లాడారు. ఈ రోజు మళ్ళీ ఏదో పార్టీ ఆఫీస్ కు వచ్చి మీ కార్యకర్తల సమావేశం పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, బీఆర్ఎస్ పార్టీ గురించి పార్లమెంట్ ఎన్నికల ముందు కొంతమంది బీఆర్ఎస్ నాయకులే చెడుగా మాట్లాడటం వల్ల బీఆర్ఎస్ పార్టీ అయిపోయిందని చెప్పడం వల్ల బీఆర్ఎస్ కి నష్టం జరిగిందని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పడిపోయింది, బై ఎన్నికలు వస్తాయి, మళ్ళీ మేము గెలుస్తామని చెప్పి మీరు మీ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఏదో చెప్పినట్టుగా ఉంది తప్ప మీకు అసలు చిత్తశుద్ధే లేదు. మీకు అసలు చిత్తశుద్ధి ఉంటే మీకు ఒక ప్రజాస్వామ్యంలో మిమ్మల్ని ఒక అపోజిషన్ లీడర్ గా ఎన్నుకుంటే మీరు రోజు అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో ఇక్కడ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులను ఒక పెద్ద మనిషిగా ఒక అపోజిషన్ లీడర్ గా ప్రజల సమస్యల మీద చర్చించాల్సింది పోయి అప్పుడప్పుడు పున్నమి నాడు పౌర్ణమి నాడు వచ్చినట్టు మీరు వచ్చి ఈ యొక్క కార్యకర్తలను ఉత్తేజపరిచేటువంటి కార్యక్రమము చేస్తుర్రు. దానివల్ల ఏమి ఒరిగేది లేదు. మీరు దయచేసి అసెంబ్లీకి రావాలని కోరుకుంటున్నాం. మీరు గెలవాలనుకుంటే 5 ఏళ్ల దాకా బై ఎన్నికలు వచ్చే అవకాశం కాదు కదా, ఏమీ లేదు. లోకల్ బాడీ ఎన్నికలలో కూడా మీకు ఉనికి లేదన్న ఉద్దేశంతో మీరు వచ్చి ఏదో ఇట్లాంటి మెసేజ్లు ఇస్తున్నారు.